పెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకొని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్ కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన హనీమూన్ కోసమో లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకు కాశ్మీర్కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవక ముందే ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ క్రమంలో నవవధువు రోధిస్తూ తనకు పెళ్లై కేవలం 6 రోజులే అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హఠాత్తుగా ఒక ఉగ్రవాది తన వద్దకు వచ్చాడని తన భర్త ముస్లిం కాదు అనడంతో వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న తన భర్తను ఎవరైనా కాపాడండి అంటూ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.